హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకి సంబంధించి దాదాపు 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది అయితే ఎదురు చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో జూన్ 12వ తారీఖున ఎవరైతే కొత్త పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. కానీ జూన్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభించలేదండి. అయితే ఒక్క రకం పెన్షన్ కి మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఈ పెన్షన్ కి అయితే మీరు దరఖాస్తు ప్రక్రియ అనేది పెట్టుకోవచ్చు. మొత్తం 28 రకాల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు కదా, మరి ప్రభుత్వం ఎందుకని దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించలేదు? అలాగే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అవకాశం కల్పిస్తారు? ఒక రకం పెన్షన్ కి మాత్రమే అవకాశం కల్పించారన్నారు కదా, మరి ఆ రకం పెన్షన్ ఏంటి? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? చివరి తేదీ ఎప్పుడు? అలాగే ఎక్కడికి వెళ్లి దరఖాస్తు పెట్టుకోవాలి? ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. ఎవరైతే కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లింక్ క్లిక్ చేసి యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు యాప్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు ఏ రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో, మీకు అర్హత ఉందో లేదో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే కొత్త పెన్షన్లకి సంబంధించి డేట్స్ మనకి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో మీకు వెంటనే యాప్ లో అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖు తోటి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభిస్తామనేసి ఇటీవల మనకి ప్రెస్ మీట్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే అప్డేట్ ఇచ్చారండి. కానీ కొన్ని కారణాల చేత జూన్ 12వ తారీఖున ఎవరికి కూడా కొత్త పెన్షన్లకి సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ ఏది కూడా ఓపెన్ చేయలేదు. కేవలం ఒక్క రకం పెన్షన్ కి మాత్రమే అవకాశం అయితే కల్పించారు. అదేంటంటే వితంతు పెన్షన్ అన్నమాట. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి యొక్క భర్త ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ రకంలో ఏదో ఒక పెన్షన్ తీసుకుంటా ఉండి అకస్మాత్తుగా ఆయన మరణించినట్లయితే అతని పెన్షన్ అనేది అతని యొక్క భార్యకైతే వస్తుందండి. దీన్నే వితంతు పెన్షన్ లేదా స్పౌస్ పెన్షన్ అని కూడా అంటారు. మహిళలు ఈ పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవడం వల్ల ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే మీరు పొందవచ్చు. ఈ స్పౌస్ పెన్షన్ కి సంబంధించి మే నెలలో ఎవరైతే మహిళలు దరఖాస్తు చేసుకున్నారో జూన్ నెల 1వ తారీఖున దాదాపు 3,450 మంది మహిళలకైతే కొత్త స్పౌస్ పెన్షన్లు అయితే అందించడం జరిగింది. సో వారికి ఇక నుంచి 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. అదే విధంగా జూన్ నెలకి సంబంధించి కూడా జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు ఈ యొక్క కొత్త రకం స్పౌస్ పెన్షన్లకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ అప్లికేషన్లు అయితే ఓపెన్ చేసిందండి. కాబట్టి ఎవరైతే మహిళలు ఈ వీడియో చూస్తున్నారో మీరు గాని వితంతు పెన్షన్ కి దరఖాస్తు పెట్టుకోవాలి అనుకుంటే మరొక 2 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. లెక్క ప్రకారం జూన్ 12వ తారీఖు తోటే దరఖాస్తు ప్రక్రియ అనేది క్లోజ్ చేస్తామనేసి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి అప్డేట్ అయితే ఇచ్చారు. కానీ దీన్ని మరికొంచెం 3 రోజులకైతే పొడిగించారనమాట. అంటే జూన్ 15వ తారీఖు వరకు కూడా కొత్త స్పౌస్ పెన్షన్లకి అంటే కొత్త వితంతు పెన్షన్లకి మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఈ కొత్త స్పౌస్ పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. వితంతు మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, మీ భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్, దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది అడుగుతారండి. దీంతో పాటుగా మీవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఒక ఫోన్ నంబరు, ఈ 8 ప్రూఫ్స్ మీరు సిద్ధం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న అంటే మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి ఈ డాక్యుమెంట్స్ అన్ని జెరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి మీరైతే ఈ కొత్త రకం స్పౌస్ పెన్షన్ కి అయితే దరఖాస్తు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, జూన్ 15వ తారీఖు మనకు లాస్ట్ అండి. ప్రస్తుతానికైతే మనకున్న అప్డేట్ ప్రకారం జూన్ 15వ తారీఖు లోపే మీరు దరఖాస్తు చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే సచివాలయ అధికారులు మీ అప్లికేషన్ ని ఎంపీడీఓ ఆఫీస్ లేదా విఆర్ఓ ఆఫీస్ కి అయితే పంపిస్తారండి. అక్కడ మీరు పెట్టుకున్న అప్లికేషన్
అప్లికేషన్ ఇంకా దానిలో ఉన్న వివరాలన్నీ కూడా పరిశీలించి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మీకు అప్రూవల్ అయితే వస్తుందండి. అక్కడి నుంచి మళ్ళీ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి మీ అప్లికేషన్ అయితే తిరిగి పంపిస్తారు. అప్పుడు మీ సచివాలయ అధికారులు అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. అంటే పలానా తారీఖున మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటారు. కేవైసీ అంటే మీ యొక్క వేలి ముద్రలు, ఇంకా అంతేకాకుండా మరికొన్ని వివరాలు అయితే మీ దగ్గర నుంచి తీసుకుంటారండి. సో ఈ విధంగా ఈ యొక్క కొత్త రకం స్పౌస్ పెన్షన్ కి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖు నుంచి ఈ కొత్త స్పౌస్ పెన్షన్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి కొత్త వృద్ధాప్య పెన్షన్, 50 ఏళ్ల పెన్షన్, చర్మకారులు, డప్పుకారులు, కొత్త దివ్యాంగ పెన్షన్, అలాగే ఒంటరి మహిళా పెన్షన్, ఈ విధంగా మరి ఈ పెన్షన్ రకాలకి ఎప్పటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తారు అనేది మీ అందరికీ కూడా ఒక సందేహం అయితే ఉండొచ్చు. దాని గురించి ఇప్పుడు చెప్తానండి, దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూడండి, మోటో G6 పవర్, 7000 mAh బ్యాటరీ, 6.88 ఇంచ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ తో పాటుగా వస్తుందండి. 6 GB ర్యామ్ ఉంటుంది, 128 GB స్టోరేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ మీద ఆఫర్ అయితే ఉంది. 13,000 రూపాయలకే మొబైల్ ఫోన్ తో పాటు బోట్ ఇయర్ బడ్స్ కూడా వస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొడక్ట్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కొనుక్కోండి. 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి, కాబట్టి వీలైనంత త్వరగా కొనుక్కోండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే కొత్త రకం స్పౌస్ పెన్షన్ కి మాత్రమే కాకుండా మిగిలిన పెన్షన్లకి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది అంటే, ప్రస్తుతం ఈ కొత్త రకం స్పౌస్ పెన్షన్ అనేది జూన్ 15వ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు అయితే ఆన్లైన్ అయితే ఓపెన్ చేస్తారండి. ఈ కొత్త వితంతు పెన్షన్లకి జూన్ 15వ తారీఖు తోటి ఆన్లైన్ అయితే ముగుస్తుంది. ఇది పూర్తయిన తర్వాత రోజు నుంచి వృద్ధాప్య, దివ్యాంగ, ఒంటరి మహిళా పెన్షన్, కొత్త రకం 50 ఏళ్ల పెన్షన్, డప్పుకారులకు, చర్మకారులకు, ఈ విధంగా మిగిలిన రకం కొత్త పెన్షన్లన్నిటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలు పెడుతుందండి. కాబట్టి ఈ జూన్ నెలలో దాదాపు 1,50,000 మంది వితంతు మహిళలకైతే కొత్త స్పౌస్ పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15వ తారీఖు వరకు కూడా చివరి అవకాశం అయితే ఇస్తుంది. ఈ జూన్ 15వ తారీఖు గడువు ముగిసిన వెంటనే మిగిలిన పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ అందరికీ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. కొత్త వృద్ధాప్య పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇంకా మీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను, దాంతో పాటుగా మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలండి. అలాగే కొత్త దివ్యాంగ పెన్షన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో దీనికి సంబంధించి దివ్యాంగులు ఖచ్చితంగా సాధారణ సర్టిఫికేట్ లో 40% కంటే ఎక్కువగా డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది కలిగి ఉండాలి. మీకు 40% ఉన్నా సరిపోతుంది, లేదా 40% కంటే ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు. దీంతో పాటుగా దివ్యాంగులు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే UDID కార్డు అనే ఒకటైతే ఉంటుందండి. అది మీకు త్వరలో అయితే జారీ చేస్తారు. అది కూడా మీకు ఈ కొత్త రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలంటే అవసరం అవుతుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 23 లేదా 24 ఈ 2 తేదీల్లో అయితే కేవలం వితంతు మహిళలకి మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన రకం అన్ని రకాల కొత్త పెన్షన్లకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీల నుంచి కొత్త రకం పెన్షన్లకి దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్లైన్ అయితే ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా మీరైతే ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. మీ స్నేహితులందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే మీరు ఏ కొత్త రకం పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలన్నా సరే ముందుగా మీకు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవాలండి. మరి మీకు అర్హత ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్లియర్ గా మన యాప్ లో అయితే మీకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కళ్ళు మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. మీకు సైన్ అప్ చేసుకోమని అడుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు సైన్ అప్ అయిపోండి. ఈ 2 పనులు మీరు పూర్తి చేసుకుంటే సరిపోతుందండి. మీకు అందులో అయితే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఎప్పటి నుంచి కొత్త రకం పెన్షన్లు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది అనేది ప్రతిరోజు మీకు అయితే అందులో అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ రకం పెన్షన్ కి ఎదురు చూస్తున్నా సరే, అంటే కొత్త రకం వృద్ధాప్య పెన్షన్ కైనా, 50 ఏళ్ల పెన్షన్ కైనా, కొత్త రకం దివ్యాంగ పెన్షన్ కైనా, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కి, డప్పుకారులు, చర్మకారుల పెన్షన్ కి, ఇలాగా మీరు ఏ రకం పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా సరే మన యాప్ లో అయితే మీకు అన్ని రకాల అప్డేట్స్ వస్తాయండి. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయిపోండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి
ప్రస్తుతం మనకున్న సమాచారం అయితే ఇదండి. మీకు ఎక్కడైనా వీడియోలో ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. సో మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడొద్దు. అందరికీ కూడా కొత్త రకం పెన్షన్లకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుందండి. ఎందుకంటే ముందు ఈ 1,50,000 మందికి ఈ కొత్త రకం వితంతు పెన్షన్ అనేవి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, గతంలో పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటి, ఇలా వీటన్నిటికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత వీరి పెన్షన్లు పూర్తి చేసిన తర్వాత మిగిలిన రకం పెన్షన్లన్నిటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. తద్వారా మన ఛానల్లో ఎలాంటి కొత్త వీడియో పెట్టినా సరే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ముందుగా వీడియో చూసి తెలుసుకోవచ్చు. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.